హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మార్కెట్ మాడి. ఈరోజు కూడా మన మార్కెట్స్ అప్లోనే క్లోజ్ అయినాయి. సెన్సెక్స్ 318 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. నిఫ్టీ 98 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 527 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. అందరూ చూసేదానికి ఏమనుకుంటారంటే ఇది మార్కెట్ ఆల్రెడీ బాగా అప్లో క్లోజ్ అయింది, ఈరోజు మార్కెట్స్ బాగా పెరిగాయి అనుకుంటారు. కానీ నిజంగా ఇవి పెరిగాయా లేదా అనేది యాక్చువల్లీ చెప్పగలిగే వాళ్ళు ఓన్లీ ఆప్షన్ ట్రేడర్స్ కానీ ఫ్యూచర్స్ ట్రేడర్స్ కానీ ఎవరైనా సరే వాళ్ళు ఓపెన్ అయిన తర్వాత వాళ్ళు యాక్షన్స్ తీసుకుంటారు. కాబట్టి వాళ్ళకి బాగా తెలుస్తుంది అసలు ఈరోజు మూమెంట్ ఉందా లేదని. బయట చూసే వాళ్ళందరికీ ఈరోజు మార్కెట్ బాగా పెరిగింది, నిన్నటితో కంపేర్ చేస్తే పెరిగింది. కానీ ఈరోజు ఓపెన్ అయిన తర్వాత నుంచి త్రూ అవుట్ ద డే నిఫ్టీ అయితే స్ట్రైట్ లైన్ ఈరోజు, అంటే ఒకటే లైన్లో ఓపెన్ అయింది, కొంచెం కిందకు వచ్చింది, అక్కడి నుంచి డైరెక్ట్గా స్ట్రైట్ లైన్ లాగా ఉంది ఆల్మోస్ట్. బ్యాంక్ నిఫ్టీ కొంచెం మినిమం మూమెంట్తో అది కూడా ఆల్మోస్ట్ సేమ్ కదలకుండానే ఉన్నది. ఈరోజు ఎవరైనా సరే ఆప్షన్ సెల్లర్స్కి ఈరోజు మంచి బాగా బెనిఫిట్ అయింటారు. ఆప్షన్ బయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అవుట్ ఆఫ్ ద మనీ ట్రేడ్ చేస్తుంటే వాళ్ళు తప్పకుండా నష్టపోయి ఉంటారు. ఈరోజు ఈ అప్ ట్రెండ్ స్టార్ట్ అయిందని చెప్పని మనం ఒక దగ్గర ఒక 3-4 డేస్ నుంచి, అంటే మండే నుంచి, నేను సండే రోజు పెట్టిన వీడియోలో చెప్పాను, మండే నుంచి మనకి అప్ ట్రెండ్ స్టార్ట్ అవుతుంది. మండే ట్యూస్డే నుంచి మనకి స్టార్ట్ అవుతుందని చెప్పి నేను వీడియో పెట్టినాను, మీరు చూసుకోవచ్చు. మన ఛానల్ ఫాలో ఎవరైనా సరే వాళ్ళు తప్పకుండా వాళ్ళు మంది చూసిన తర్వాత ఎవరు షార్ట్ సెల్లింగ్ చేస్తారని నేను అనుకోను, ఎందుకంటే అప్ ట్రెండ్ ఆల్రెడీ మొదలైంది. కాబట్టి ఈరోజు ఆల్రెడీ మనం ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం కదా, రేపు ఎలా ఉంటుందనేది మనం ఒకసారి చూసుకుంటే రేపు మీరు వాచ్ చేసుకోవాల్సిన లెవెల్ 23348 అండ్ 23372 రెండు లెవెల్స్ వాచ్ చేసుకోండి. ఇది కానీ దాటితే మార్కెట్ బాగా పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ 49495 ఈ లెవెల్ వాచ్ చేసుకోండి. ఇది కానీ దాటితే బ్యాంక్ నిఫ్టీ కూడా బాగా పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇవి కానీ దాటకుండా కానీ కిందకి కానీ వస్తే, నిఫ్టీ కానీ కిందకి కానీ వస్తే టీసీఆర్ ఉంది కదా మనకి 23195 ఆ లెవెల్ దగ్గర ఒకసారి ఆగే అవకాశం ఉంటుందేమో ఒకసారి చెక్ చేసుకోండి. బట్ ఇప్పుడు జరుగుతున్న ఈ మొమెంటం చూస్తూ ఉంటే అంత ఈజీగా వెంటనే భారీగా కొలాప్స్ అయి పడేంత అవకాశం ఉంటుందా లేదా అన్నది ఒక డౌట్గా చూసుకోవాలి. ఎందుకంటే ఈరోజు మార్కెట్ కానీ మీరు స్టాక్స్ వాచ్ చేస్తే రిలయన్స్, ఎల్ఎన్టీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ అన్ని ఆల్మోస్ట్ ఆల్ ద స్టాక్స్ అప్ ఉన్నాయి. ఒక్క ఇన్ఫీ, టీసీఎస్ ఈ రెండు మాత్రం డౌన్ ఉన్నాయి. ఎస్పెషల్లీ నేను ఓన్లీ ఇండెక్స్ వెయిటెడ్ స్టాక్స్ గురించి మాట్లాడుతున్నాను. అని వెయిటెడ్ స్టాక్స్లో మనం 6 బ్యాంకు తీసుకుంటాం, ఒక 5-6 నిఫ్టీ తీసుకుంటాం. కాబట్టి దాంట్లో చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని నిఫ్టీ స్టాక్స్ అన్నీ అప్లోనే ఉన్నాయి, కానీ కదలలేదు. అవి కూడా పేరుకి అప్పైనాయి. ప్లస్ ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిలయన్స్ తీసుకోండి, ఒక 20 రూపాయలు అప్పైంది అనుకోండి, అక్కడి నుంచి 22 రూపాయలు, అంటే ఒక 2 రూపాయలు ప్లస్ 2 రూపాయలు మైనస్కి పోతే ఇంకా నిఫ్టీ కదలదు. ఆ విధంగా మూమెంటం అలా జరిగింది. యాక్చువల్లీ ఈరోజు ఏమైంది, సాయంత్రం మనకి రిజల్ట్స్ వస్తున్నాయని అందరికీ తెలిసిందే. ఇన్ఫీ, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ ఈ రిజల్ట్స్ వచ్చాయి. ఆల్రెడీ ఇన్ఫీ వాళ్ళ టీం వచ్చేదిన మేము మా రిజల్ట్స్ అది సూపర్ అని చెప్పారు. ఛానల్స్ అన్నీ ఇన్ఫీ బీట్ ద స్ట్రీట్ అని చెప్పి అన్నారు. కానీ మీరు యుఎస్లో ఇన్ఫీ ఏడిఆర్ కానీ చూస్తే అది -6% ఉంది. ఈ చెప్పేదాని ఉద్దేశం ఏంటంటే ఇక్కడ రిజల్ట్స్ చెప్పేదానికి అక్కడ దీనికి సంబంధం ఏమి ఉండదు అని చెప్పడం నా ఉద్దేశం, అంతే. సో రేపు మార్నింగ్ మంది కూడా 6% డౌన్ ఓపెన్ అవుతుందా అంటే చెప్పలేము. మంది ఫ్లాట్గా ఓపెన్ అవ్వచ్చు, లేదా అబ్బాయి 3% ఓపెన్ అవ్వచ్చు, అబ్బాయి 2% ఓపెన్ అవ్వచ్చు. ఎందుకంటే మన ఇన్ఫీకి 2007 ఈజ్ ఆల్ టైమ్ హై. అది 1930 ఇక్కడ క్లోజ్ అయింది. ఈరోజు 1928 ఇక్కడ క్లోజ్ అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం స్టాక్స్ వెరిఫై చేసుకుని కూడా చూసుకుందాం. ఇంత దూరం వచ్చి ఒకసారి టచ్ కాకుండా వెనక్కి వెళ్తుందా అని చెప్పి అనేది ఒక డౌట్ ఉంటుంది. అది రేపు మార్నింగ్ దాన్ని ఓపెన్ బేస్ చేసుకునేది ఎక్కడ ఓపెన్ అవుతుందని చూసుకొని పైకి వెళ్తుందా కిందకి వెళ్తుందా అనేది మీరు ట్రేడ్ డెసిషన్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఎఫ్ఐఎస్ ఒకసారి చెక్ చేసుకుందాం. నిన్న నేను మీడియాలో చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ ఎఫ్ఐఎస్ వీళ్ళ గోల్ గురించి. ఈ ఎఫ్ఐఎస్ ఈరోజు కూడా సెల్లర్స్, నిన్న ఎఫ్ఐఎస్ సెల్లర్స్ పెరిగింది, మొన్న ఎఫ్ఐఎస్ సెల్లర్స్ పెరిగింది, ఈరోజు కూడా ఎఫ్ఐఎస్ సెల్లర్స్ 4341 crores అమ్మారు. ఎఫ్ఐఎస్ సెల్లర్స్ ఉన్నారు. డిఐఎస్ యాజ్ యూజువల్ ఈరోజు కూడా బయర్స్ ఉన్నారు. నెట్ సెల్లింగ్ ఎక్స్చేంజ్లో 1313 crores సెల్లింగ్ జరిగింది. అంటే ఎఫ్ఐఎస్ సెల్లర్స్ ఉన్నారు కాబట్టి డిఐఎస్ తక్కువ బై చేశారు కాబట్టి నెట్ సెల్లింగ్ అది. ఇది ఎఫ్ఐఆర్ డేటా ఈరోజు. ఇప్పుడు మనం చార్ట్ చెక్ చేసుకుందాం. చార్ట్లో మీరు చూసుకుంటే చూడండి, మనకి ఈ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఆఫ్ నిఫ్టీ, ఈ క్యాండిల్ స్టిక్ చార్ట్ ఆఫ్ నిఫ్టీ మీరు కానీ చెక్ చేసుకోండి మీరు ఒకసారి.
మీకు ఫస్ట్ రెడ్ క్యాండిల్, ఇది 5 minutes టైం ఫ్రేమ్ పెడుతున్నాను నేను. మీరు 90% ఆఫ్ ద ట్రేడర్స్కి మీకు చదువు చెప్పేట అంటే ఈ స్టాక్ మార్కెట్ కోర్స్ ఎవరు తీసుకున్నా వాళ్ళకి ఫస్ట్ చెప్పేది 5 minutes క్యాండిల్ పెట్టుకోండి, స్టెబిలిటీ బాగుంటుందని చెప్తారు. సో ఈ 5 minutes క్యాండిల్ కానీ మీరు కానీ పెట్టుకొని మీరు కానీ ట్రేడ్ చేస్తే ఫస్ట్ అంతా మీకు ఎలా ఉంది చెక్ చేసుకోండి. ఇక్కడ నుంచి మార్కెట్ భారీగా పడిపోయిందని అనుకుంటారు కదా, ఎవరైనా అనుకుంటారు ఇది బాగా పడిపోయింది మార్కెట్ అని. స్టార్టింగ్ ఫస్ట్ క్యాండిల్ చాలా పెద్ద క్యాండిల్ ఫామ్ అయింది, ఆ తర్వాత చిన్న రెడ్ క్యాండిల్ వచ్చినప్పుడు మీరు సెల్ చేస్తారు. ఎవరైనా సరే పుట్ ఆప్షన్ తీసుకుంటారనో ఒక ఫ్యూచర్ సెల్ చేస్తారు. వెంటనే ఒక పెద్ద గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది. ఏమైంది? మీ స్టాప్ లాస్ ట్రిగ్గర్ అయిపోద్ది కదా. సో అక్కడి నుంచి మీరు మళ్ళీ సరే పెద్ద క్యాండిల్ వచ్చింది కదా అని ఎవరైనా మూడో క్యాండిల్ వరకు చూసి బై చేశాడు అనుకోండి, గ్రీన్ క్యాండిల్ ఇచ్చిందని, ఆ నెక్స్ట్ క్యాండిల్ రెడ్, వరుసగా 4 రెడ్ క్యాండిల్స్. ఏం చేస్తారు? వాడు రెడ్ క్యాండిల్స్తో స్టాప్ లాస్ ట్రిగ్గర్డ్. సరే 4 క్యాండిల్స్ వచ్చాయి కదా అని మళ్ళీ సెల్ చేస్తే వెంటనే గ్రీన్ క్యాండిల్. ఈ టైప్లో అసలు ఎవరైనా సరే ఈ క్యాండిల్ స్టిక్ చూసి ఎవరైనా సరే మీరు ట్రేడ్ చేయగలరని ఒకసారి ఆలోచించుకోండి. వితౌట్ లెవెల్స్ లేకుండా ఈ క్యాండిల్ స్టిక్ చార్ట్స్ చూసి ఎవరైనా ట్రేడ్ చేయగలరా? ఈ మూమెంట్ చూస్తే మీరేమనుకుంటారు? ఈరోజు క్యాండిల్ బాగా మూవ్ అయింది మార్కెట్ అని అనుకుంటారు. కానీ మార్కెట్ ఎలా మూవ్ అయింది అనేది మీకు చూపించేదానికి మన చార్ట్ చూడండి. ఈరోజు లిటరలీ అది డెడ్ అని చెప్పాలి. ఈరోజు మార్నింగ్ ఓపెన్ అయింది 23,377 దగ్గర ఓపెన్ అయింది నిఫ్టీ. నేను ఇక్కడ చెప్పే విధంగా మీరు క్యాండిల్ స్టిక్ చార్ట్ చూసి మీరు చెప్పగలరేమో ఒకసారి చూసుకోండి. 23,377 దగ్గర ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత బ్రేక్ అయింది. ఓపెన్ బ్రేక్ అయితే ఎక్కడికి రావాలి? 23,326కి రావాలి. అక్కడికి వచ్చింది. అది కూడా బ్రేక్ అయితే ఎక్కడ రావాలి? 23,275కి రావాలి. కానీ అక్కడికి రాలేదు. ఆల్మోస్ట్ దగ్గర అక్కడి వరకు వచ్చింది. అక్కడి నుంచి చూడండి మళ్ళీ వెంటనే 23,326కి వెళ్ళి ఆల్మోస్ట్ ఇక్కడ 1 గంటకి వెళ్ళింది. అక్కడి నుంచి అక్కడే ఉంది చూడండి త్రూ అవుట్ ద డే. ఇప్పుడు దీంట్లో ఏ ఆప్షన్ ట్రేడర్స్ బెనిఫిట్ అవుతారు? అసలు ఈ గైడెన్స్ చూడకుండా ట్రేడ్ చేసిన వాళ్ళు ఎలా బెనిఫిట్ అవుతారు? ఒక సెకండ్ ఆలోచించుకోండి. కానీ ఇక్కడ చార్ట్ చూస్తే ఎవరైనా చెప్పేస్తారు, మీరే కాదు, ఈవెన్ చిన్న పిల్లల్ని అడిగినా చెప్పేస్తారు ఈ స్ట్రైట్ లైన్ లాగుంది, ఈరోజు పెద్ద కథలు లేదు మార్కెట్, 10 గంటల తర్వాత నుంచి మార్కెట్లో మూమెంట్ లేదు అని ఎవరు అడిగినా చెప్పేస్తారు. కానీ ఈ క్యాండిల్స్ చూస్తే, ఈ క్యాండిల్స్కి చార్ట్ చూస్తే ఎవరైనా చెప్పగలరా? మీరు ఆలోచించండి. ఎవరైనా చెప్పగలరా? ఇన్ని గ్రీన్ రెడ్ వస్తున్నప్పుడు ఎవరైనా చెప్పగలరా? ఒక సెకండ్ ఆలోచించుకోండి. ఆలోచించగలను మీరు క్యాండిల్ స్టిక్స్ చూడాలా, లేదంటే మీరు ఆప్షన్ ట్రేడర్స్ అయినా ఫ్యూచర్స్ ట్రేడర్స్ అయినా వాళ్ళ కోసమే నేను చెప్తుంటా. ఎక్కువ ఆప్షన్ ట్రేడర్స్ అయినా ఫ్యూచర్స్ ట్రేడర్స్ అయినా మీరు కంపల్సరీగా ఈ చార్ట్స్ చూసి కానీ మీరు కానీ ట్రేడ్ చేస్తే మీకు ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది. ఈ చార్ట్స్ కాకుండా క్యాండిల్ స్టిక్ చార్ట్స్ కానీ చూస్తే మీకు ఏం జరుగుతుందో తెలియదు. అందులో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే చాలామంది స్పాట్ చార్ట్ చూసి ఆప్షన్స్ ట్రేడ్ చేస్తారు. ఒక 100 రూపాయలు ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ కదిలింది అనుకోండి మన స్పాట్లో, మీకు ఆప్షన్లో వచ్చేది నాట్ ఈవెన్ 30 రూపీస్ రాదు, 30% వస్తుంది. ఏది ఇన్ ద స్ట్రైక్ ప్రైస్ అట్ ద మనీ ఆర్ ఇన్ ద మనీ తీసుకుంటే మీకు 30% వస్తుంది. అట్ ద మనీ తీసుకుంటే 30%. అటువంటిప్పుడు మీరు ఈ తక్కువ మూమెంట్లో మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు? మనం ఎక్స్పెక్ట్ చేసేది ఏం చేస్తారు? ఈ పెద్ద క్యాండిల్స్, గ్రీన్ క్యాండిల్స్ చూస్తే భారీగా పెరిగిపోతుంది వరకు వెయిట్ చేస్తారు. ఫైనల్ అది ఏమవుతుంది? తగ్గిపోద్ది. యాజ్ ద డే ప్రొసీడ్స్ తగ్గిపోద్ది. ఇది అబౌట్ క్యాండిల్ స్టిక్స్లో డిసడ్వాంటేజెస్. మన దాంట్లో అడ్వాంటేజ్. మన దాంట్లో ఏంటంటే లెవెల్ రాగానే మీరు ఎగ్జిట్ అయిపోతారు, అదొకటే మీకు బ్లెస్సింగ్. ఇది సేమ్ ఈజ్ ద కేస్ విత్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకోండి. మీరు ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా మనం ఇచ్చినాం కదా, బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు కొంచెం బెటర్. బ్యాంక్ నిఫ్టీలో మొమెంటం ఈరోజు కనీసం నిఫ్టీలో అయితే ఒక సిగ్నల్ 2 సిగ్నల్స్ వచ్చాయి. బ్యాంక్ నిఫ్టీలో చూడండి మీకు ముందు 3 గ్రీన్ క్యాండిల్స్ వచ్చాయి, తర్వాత 2 రెడ్. అంటే మీరు సెకండ్ దానికి బై చేసి, సెకండ్ క్యాండిల్ దగ్గర బై చేసి, ఈ థర్డ్ క్యాండిల్ రాగానే మీరు ఇంకా వెయిట్ చేస్తాం అనుకో, లేకపోతే మీకు కిందకు రెడ్ క్యాండిల్ ఫామ్ అవుతుంది. ఆ విషయాలు భయపడి తీసేస్తారు, ఎవరైనా తీసేస్తారు గైడెన్స్ లేకపోతే. ఇది చూడండి అక్కడి నుంచి చూడండి రెడ్ గ్రీన్ వస్తూనే ఉంది. అక్కడి నుంచి సడన్గా ఈ 1 గంటప్పటి నుంచి చూడండి సడన్గా కిందకు వచ్చేసింది. అది ఎంత కిందకు వచ్చింది అనుకుంటారు? నార్మల్లీ చాలా కిందకు వచ్చింది అనుకుంటారు. బ్యాంక్ నిఫ్టీలో ఇది చూడండి ఎలా కిందకు వచ్చింది చూడండి. వేరే మన చార్ట్ చూడండి, మీరు మన చార్ట్ చూస్తే ఏమవుతుందో ఒకసారి చెక్ చేసుకోండి. బ్యాంక్ నిఫ్టీ మన చార్ట్ ఇది చూడండి. ఓపెన్ అయింది 49,082 దగ్గర ఓపెన్ అయింది. ఫస్ట్ డేకి వెళ్ళాలి, వెళ్ళిపోయింది. తర్వాత సెకండ్ డేకి వెళ్ళాలి, వెళ్ళింది. అక్కడి నుంచి మళ్ళీ సేమ్ ఫస్ట్ డే సెకండ్ డే మధ్యలోనే తిరుగుతూ ఉన్నది. ఎప్పటి వరకు? ఆల్మోస్ట్ 12:30 వరకు. 12:30 తర్వాత కొంచెం పైకి వెళ్ళినట్టు వెళ్ళింది.
అక్కడి నుంచి మళ్ళీ సేమ్ వచ్చేది ఫస్ట్ ఈ సెకండ్ ఐ దగ్గర ఉన్నది. సెకండ్ ఐ బ్రేక్ అయింది, బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ ఐ దగ్గరకు వచ్చింది, మళ్ళీ సేమ్ సెకండ్ ఐ దగ్గర. వెరీ లిమిటెడ్ మూమెంట్లో తిరిగింది ఈరోజు బ్యాంక్ నిఫ్టీ కూడా. అంటే ఓపెన్ అయిన తర్వాత ఒక్కసారి పైకి వెళ్ళింది, అక్కడి నుంచి త్రూ అవుట్ ద డే స్ట్రైట్ అలాగా ఉన్నది. ఎందుకంటే మనకు హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ వాటిలో పెద్ద మూమెంట్ లేదు. మీరు ఎక్కడ ఓపెన్ అయినా అనేది మీకు చూపించి కంపేర్ చేసి చెప్తాం, చూడండి. ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్ అండ్ బ్యాంక్ నిఫ్టీ క్యాండిల్ చార్ట్ ప్లస్ నిఫ్టీ అండ్ నిఫ్టీ క్యాండిల్ చార్ట్స్. ఇప్పుడు మీరు డెసిషన్ తీసుకోండి, మీరు క్యాండిల్ స్టిక్ చార్ట్స్ వీటిలోనే ఇంకా దాంట్లోనే స్ట్రగుల్ అవుతారా, లేదంటే సింపుల్గా ఉన్న మన చార్ట్స్కి షిఫ్ట్ అవుతారనేది మీరు ఆలోచించుకోండి. మీరు మా సబ్స్క్రైబర్స్ అయ్యండి, ఇంతమంది కానీ మీ చార్ట్స్ కానీ వాడుంటే కంపల్సరీగా మీరు డెసిషన్ తీసుకోండి. ఎందుకంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ టు యూ అండ్ కమింగ్ డేస్ ఆర్ గోయింగ్ టు బి మోర్ అండ్ మోర్ వొలటైల్ కూడా ఉంటాయి మనకి. ఇప్పుడు మనం స్టాక్స్ చెక్ చేసుకుందాం ఒకసారి, మన స్టాక్స్ ఏమైందని చెప్పి ఒకసారి చెక్ చేసుకుందాం. స్టాక్స్ అంటే నేను ఇక్కడ మీకు ఈ విధంగా అన్ని స్టాక్స్, నిఫ్టీ వెయిటెడ్ స్టాక్స్, బ్యాంక్ నిఫ్టీ వెయిటెడ్ స్టాక్స్ మీకు ఈ విధంగా ఇస్తూ ఉంటాను. దీంట్లో చూడండి, మనం ఫర్ ఎగ్జాంపుల్ రేపు రిలయన్స్ ఉంది. అసలు రిలయన్స్ పొజిషన్ ఏందని చెప్పనేది మనకి ఒకసారి చెక్ చేసుకోవాలి కదా. రిలయన్స్ 1261 పైన క్లోజ్ అయింది, 1261 పైన క్లోజ్ అయింది. రిలయన్స్ రిజల్ట్స్ వచ్చాయి, అవి బాగున్నాయన్నారు, బాగాలేదన్నారు. బాగున్నాయన్నారు అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఎంత బాగున్నారు అన్నది మ్యాక్సిమం ఓపెన్ అయితే 1286 దగ్గర ఓపెన్ అవుతుంది. లేదు అక్కడ బాగలేదు అనుకుంటే అది 1261 దగ్గర కానీ బ్రేక్ కానీ అయితే అది కిందకి వెళ్ళిపోద్ది. కానీ రిలయన్స్కి ఏంటంటే అది రిజల్ట్స్ వచ్చిన నెక్స్ట్ డే ఎప్పుడు పడిపోతూనే ఉంటుంది. అది ఈజ్ మై అబ్జర్వేషన్. నార్మల్గా షూటప్ అంటూ నార్మల్లీ జరగదు. దాని టీసీఆర్ వచ్చి 1230, ఒకవేళ డౌన్గా ఓపెన్ అయితే 1230 దగ్గరికి వెళ్తుందేమో అనుకుంటాను. అది కూడా కానీ బ్రేక్ అయితే కిందకి వెళ్ళొచ్చు, అక్కడి నుంచి ఏమైనా బౌన్స్ అవుతుందేమో అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇంకా ఇన్ఫీ తీసుకుంటే మీరు ఇన్ఫీ మనకి 1928 దగ్గర క్లోజ్ అయింది. ఇది ఆల్మోస్ట్ లో 3 1907 దగ్గర లో 3 దానిది. అంటే ఈ లో 3 అంటే ఇది బౌన్స్ అయ్యే లెవెల్. ఒకవేళ ఈరోజు నైట్ యూఎస్ మార్కెట్స్లో అది నెగిటివ్ ఉన్నా సరే రేపు మార్నింగ్ కానీ ఇక్కడ కానీ ఓపెన్ అయితే అక్కడి నుంచి బౌన్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. మోస్ట్ ప్రాబ్లీ రిజల్ట్స్ బాగున్నాయని వాళ్ళు అంత గంటగా చెప్పినప్పుడు అంత అబ్నార్మల్ డౌన్లో ఓపెన్ కాదేమో నేను అనుకుంటున్నాను. అయినా ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయినా సరే కొంచెం 1907 వచ్చేంత వరకు వెయిట్ చేయండి. తర్వాత ఏమైనా కానీ క్రాస్ అవుతుంటే అప్పుడు యూ కెన్ టేక్ యువర్ ఓన్ డెసిషన్స్. తర్వాత ఇప్పుడు మనకి యాక్సిస్ బ్యాంక్ రిజల్ట్స్ వచ్చాయి ఇవి. ఇది కూడా మీరు చూడండి, అది ఆల్రెడీ 1027 దాని లెవెల్, అది టీసీఆర్. దాని పైనంత వరకు అది అప్ ట్రెండ్లోనే ఉంటుంది. దాని బ్రేక్ అయితే అది కిందకి వెళ్తుంది. ఇది ఒకసారి చెక్ చేసుకోండి. రేపు మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అవుతుందని చెక్ చేసుకొని దాన్ని వేస్ట్ చేసుకొని డెసిషన్స్ తీసుకోండి. మిగతా చార్ట్స్ అన్నీ చూడండి. ఈరోజు పేరుకి చూడండి 161 ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ మెయిన్ తీసుకుందాం. 1258 దగ్గర అది ఓపెన్ అయింది, 1266. దాని లో వచ్చి 1251. ఎంత రేంజ్ బౌండ్లో తిరిగిందని ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత హెచ్డిఎఫ్సి ఐసిఐసిఐ బ్యాంక్, ఇది మెయిన్ కంట్రోలింగ్, 1245 దాని ఓపెన్. దాని హై వచ్చి 1255, దాని లో వచ్చి 1239, అది క్లోజ్ అయింది 1249. అంటే ప్లస్ ఆర్ మైనస్ 5 పాయింట్లు ₹5 రేంజ్లో తిరిగింది ఇది. సేమ్ ఇస్ ద కేస్ విత్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, 1252 దాని ఓపెన్, అది దాని క్లోజ్ వచ్చేది 1252. అది 1660 దాని హై, అది 1649 అంతా దాని లో ఉంది. ఇది చాలా లిమిటెడ్ రేంజ్లో తిరిగేది కాబట్టి ఓపెనింగ్ ఏమో షార్ప్ అప్ ఓపెన్ అయినా దానికన్నా పెద్ద మూమెంట్ రాలేదు. అన్నీ ఓపెన్ కిందే ఉన్నాయి. నిఫ్టీ ఓపెన్ కింద ఉంది, 23,377 దగ్గర ఓపెన్ అయింది. తర్వాత బ్యాంక్ నిఫ్టీ 49,850 దగ్గర ఓపెన్ అయింది, అది మాత్రం ఓపెన్ అబవ్ ఉంది. ఇంకా సెన్సెక్స్ ఓపెన్ కిందే ఉంది, ఫిన్ నిఫ్టీ ఓపెన్ అబవ్ ఉంది. ఇవి టోటల్గా మన స్టాక్స్. ఇంకా లాస్ట్ మన లైవ్ బైసర్ సిగ్నల్స్ ఒకసారి చెక్ చేసుకోండి. అది మీకు ఇవి నిన్న ఇవ్వలేదు, నేను ఇవి ఇచ్చున్నాను చూడండి. ఈ నిఫ్టీ ఈరోజు ఎక్స్పైరీ కదా ఈరోజు, అయినా సరే చూడండి పెద్ద కదలకలే లేవు. ఎందుకంటే కాల్స్ ఓపెన్ కన్నా కింద ఉన్నాయి, పుట్స్ ఓపెన్ కన్నా కింద ఉన్నాయి. కాల్స్ ఓపెన్ కన్నా కింద ఉన్నాయి, పుట్స్ కూడా ఓపెన్ కన్నా కింద ఉన్నాయి. కాబట్టి మూమెంట్ లేదనేది అర్థం ఇక్కడ మీరు బ్యాంక్ నిఫ్టీ, ఇంకా లాస్ట్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ ఇది కూడా చెక్ చేసుకోండి మీరు. దీంట్లో కొంచెం ఏమైనా మన సబ్స్క్రైబర్స్ మార్నింగ్ కొంచెం బెనిఫిట్ అయి ఉంటారు. ఎందుకంటే ఇది చూడండి, ఒక టార్గెట్ రీచ్ అయింది దీనికి, బ్యాంక్ నిఫ్టీకి. ఈ కాల్కి 2 టార్గెట్స్ రీచ్ అయింది. ఇక్కడ బ్యాంక్ పుట్టుకి 1 టార్గెట్ రీచ్ అయింది. ఇది అబౌట్ బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ. వీటిని చూసి మీరు ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా ఉంటే తీసుకోవచ్చు. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మేడి ఫర్ హ్యాపీ విత్ అస్. మా లైవ్ బైసర్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ అయ్యండి. మీరు కానీ రెన్యూ కానీ చేసుకోకుండా ఉంటే ఎస్పెషల్గా చార్ట్స్ కోసం రెన్యూ చేసుకోండి. ఎందుకంటే చార్ట్స్ మీరు సిగ్నల్స్ వాడినా వాడకపోయినా మీకు చార్ట్స్లో ఈ సిగ్నల్సే అక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి.
మీకు చాలా ఈజీగా ఉంటుంది. మీరు చార్ట్లో మొమెంటం చూస్తూ ఉంటే మీకు ఏ లెవెల్ దగ్గర ఉంది ఇప్పటివరకు మీరు ఒకవేళ 1 o'clock అప్పుడు మీరు ఎంటర్ అయ్యారనుకోండి మన చార్ట్స్లో చూసుకునే దానికి మార్నింగ్ నుంచి ఏం జరిగింది మీకు హిస్టరీ ఉంటుంది. అంటే 9:15కి ఏమైంది, తర్వాత 10 o'clock ఏమైంది, 11కి ఏమైంది, మీరు 12:30 ట్రేడింగ్ మొదలుపెట్టారు అక్కడ 12:30కి మీరు ఏం చేయాలనేది అక్కడ మీకు తెలుస్తూ ఉంటుంది. అంత కంఫర్టబుల్గా ఉంటుంది మన చార్ట్స్. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి ఇఫ్ యూఆర్ హ్యాపీ విత్ us and share our videos to others also. Thank you.